ఏపీలో రాజకీయం కొత్త మలుపులు తిరుగుతోంది. పొత్తులన్నవి సరికొత్త ఎత్తులుగా మారుతున్నాయి. ఏపీలో వైసీపీ వ్యతిరేక కూటమి అన్నది జనసేనాని స్లోగన్. ఆయన అందరికంటే ముందు కుడి ఎడమ తేడాలు లేకుండా అన్ని పార్టీలు ఏకం కావాలని ఇప్పటంలోనే జరిగిన పార్టీ ఆవిర్భావ సభలో పిలుపునిచ్చారు. ఆనాడు బీజేపీతోటి పొత్తులో ఉండే పవన్ ఈ స్టేట్మెంట్ ఇచ్చారు. దానికి ట్యూన్ కలిపింది టీడీపీ తర్వాత కాలంలో. కానీ బీజేపీ మాత్రం నాడు నేడు ఎలాంటి సౌండ్ చేయడం లేదు. ఎన్నికలు కూతవేటు దూరంలో వచ్చిన తర్వాత కూడా కమలం పార్టీ నుంచి చడి చప్పుడు లేకపోవడం ఒకెత్తైతే బీజేపీ ఏపీ మాజీ ప్రెసిడెంట్ సోమ్ వీర్రాజు ఒక కీలక స్టేట్మెంట్ ఇచ్చేశారు. మొత్తం 175 అసెంబ్లీ 25 ఎంపీ సీట్లకు బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తుందని సోమ్ వీర్రాజు కుండబద్దలు కొట్టేశారు. సోమ్ వీర్రాజు అంటే కేంద్ర బీజేపీ పెద్దలకు అత్యంత సన్నిహితుడని పేరు. పైగా ఆయన బీజేపీలో ఆర్ఎస్ఎస్ కాలం నుంచి ఉన్నారు. ఆయన అలా అన్నారు అంటే అధినాయకత్వం ఆంతర్యం అందులో వెతికి చూడాలని అంటున్నారు. ఈ నేపథ్యంలో పవన్ ఢిల్లీ టూర్ మీద ఎలాంటి అప్డేట్ లేకుండా పోయింది. మామూలుగా చూస్తే పవన్ జనవరి చివరిలో ఢిల్లీ వెళ్లి కేంద్ర బీజేపీ నాయకత్వంతో పొత్తుల గురించి మాట్లాడతారని, మొత్తం వ్యవహారాన్ని ఒక కొలికి తీసుకువస్తారని ఒక ప్రచారం అయితే పెద్ద ఎత్తున సాగింది. కానీ పవన్ అయితే ఢిల్లీ వైపు చూడలేదు. మరి దాని వెనుక ఏముంది, ఏ రకమైన సంకేతాలు ఉన్నాయన్నది ఎవరికీ తెలియటం లేదు. ఇంకోవైపు చూస్తే పవన్ టీడీపీతోటి వడివడిగా అడుగులు వేస్తున్నారు. వరుసపెట్టి ఆయన చంద్రబాబుతో భేటీ అవుతున్నారు. బీజేపీతో పొత్తు కోసం ఈ రెండు పార్టీలు వేచి చూసే టైం కూడా అయిపోయిందని అంటున్నారు. ఇక పొత్తులలో స్పెషలిస్ట్ చంద్రబాబు వద్ద ప్లాన్ బి కూడా రెడీగా ఉందని అంటున్నారు. ప్లాన్ బిలో కమ్యూనిస్టులు కాంగ్రెస్లో చేరతారా అన్నది కూడా ప్రచారంలో ఉన్నమాట. ఇక పొత్తుల విషయంలోని చర్చలో ఒక కొలిక్కి తెస్తున్న చంద్రబాబు, పవన్ బీజేపీ విషయంలో ఏం చేస్తారు అన్నది ఆసక్తికరమనే అంటున్నారు. చంద్రబాబు అయితే బీజేపీతో పొత్తులో లేరు. ఆయన బీజేపీ వస్తే ఓకే అని అన్నట్లుగా ఉన్నారు. కానీ పవన్ విషయం అలా కాదు. ఆయన 2020 జనవరి నుంచి బీజేపీతో ఏపీలో పొత్తులో ఉన్నారు. ఇప్పటికీ 4 ఏళ్లుగా కమలంతో కలిసి నడుస్తున్నారు. రీసెంట్ గా ఆయన తెలంగాణ ఎన్నికల వేళ ప్రధాని నరేంద్ర మోడీతో కలిసి సభను పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మరోసారి కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రధాని కావాలని గట్టిగా కోరుకున్నారు. ఇటీవలనే అయోధ్య రామాలయం ప్రారంభం సందర్భంగా అయోధ్య వెళ్లి వచ్చారు. మొత్తానికి బీజేపీలో మోడీ పట్ల ఎంతో అభిమానం చూపే పవన్ ఏం చేస్తారన్నది కీలకమైన విషయం. పవన్ అయితే బీజేపీతో నడిచేది ఉంటుందా అంటే లేదు అనే జవాబు వస్తుంది. ఏపీ వరకు చూస్తే పవన్ రాజకీయ టార్గెట్ వేరు. ఆయనకు జగన్ గద్దె దిగాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్ మళ్లీ సీఎం కాకూడదు. అదే టైంలో తాను బీజేపీతో కలిసి పోటీ చేస్తే గెలుపు ఆశలు ఎంతవరకు ఉంటాయో తెలియదని ఆయనే చెప్పుకున్నారు. పైగా ఓట్లు చీలి వైసీపీ బ్రహ్మాండంగా మరోసారి అధికారంలోకి వస్తుందని కూడా లెక్కుంది. అందుకే పవన్ బీజేపీ పొత్తులోకి రాకపోతే ఆ పార్టీకి వీడుకోలు ఇస్తారా అన్న చర్చ అయితే ఇప్పుడు సాగుతుంది. అదే జరిగితే ఏపీ రాజకీయాలు కొత్త మలుపులు తీసుకుంటాయని అంటున్నారు. ఏదేమైనా బీజేపీ విషయం పవన్ ఆలోచనలు ఏపీలో పొత్తులు అతి పెద్ద చర్చకు దారితీస్తున్నాయని అంటున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞా మీడియా. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.